టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ వండుతున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. వేపుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక చికెన్ ముక్కలు వేసేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేలాగా ఉంటే కనుక 2 స్పూన్లు వేసుకోవాలి, లేకపోతే 1 స్పూను. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు. ఇవన్నీ మొత్తం కలిపి ఇలా కలుపుకోవాలి. తర్వాత గరిటె పెట్టి కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇక కొద్దిగా ఒక కాయ నిమ్మరసం పిండుకోవాలి. కేజీకి ఒక కాయ నిమ్మరసం పిండుకోవాలి. పిండుకున్నాక ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. నిమ్మరసం వల్ల బాగా మెత్తగా ఉడుకుద్ది. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ గ్లాస్లో సగానికి వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. వచ్చి మన కూర చికెన్ పులుసు రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎలా ఉన్నదో కామెంట్లో తెలియజేయండి.